పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్ట్ పీఠాధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీకి శనివారం తెనాలిలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్టు పీఠాధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తొలిసారిగా తెనాలి వచ్చిన సందర్భంగా శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. తొలుత శ్రీ మహాగణపతికి ప్రజ్ఞానంద సరస్వతి పూజలు చేసిన అనంతరం ప్రత్యేక వాహనంపై శ్రీ మహాగణపతి విగ్రహం నుండి శోభయాత్ర నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కేరళ నృత్యాలు, కోలాటాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు వెంటరాగా స్వామివారిని ఊరేగింపుగా గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ వాసవి అమ్మవారి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ శోభాయాత్రలో ట్రస్ట్ అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగ చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, లోకనాథం భక్తులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. ఈ భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉన్నారన్నమాట. 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉంటే ఆ ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకి మరణ